బ్రెస్ట్ క్యాన్సర్ మెడిసిన్ ఉన్నదండి. బ్రెస్ట్ క్యాన్సర్కి ఇస్తాను నేను మెడిసిన్, నా దగ్గర ఉంది, స్వతహాగా తయారు చేస్తాను నేను ఆయుర్వేదం మంచి గురువు దగ్గర నేర్చుకున్నామండి. నాకు 10 years ఎక్స్పీరియన్స్ ఉంది. బ్రెస్ట్ క్యాన్సర్ అనే కాదండి, నాకు ఇంకా చాలా వరకు మెడిసిన్స్ తెలుసు, నేర్చుకున్నా. ఎందుకంటే పురాతనం నుంచి వస్తుంది, మా పురాతన కాలం నుంచి వస్తుంది మెడిసిన్. చాలా ఓల్డ్ మోడల్ మెడిసిన్ అండి ఆయుర్వేదం. సో కత్తి, బ్లేడు ఇవేం అవసరం లేదండి. ఎందుకంటే కట్ చేయడం, మళ్ళీ ఒక హాఫ్ సైడ్ తీసేయడం, ఇంకా అలా రేడియేషన్స్, కీమోస్ అని చెప్పేసి ఉంటాయి. ఆ రేడియేషన్, కీమోలు కూడా అవసరం లేదండి. బ్రెస్ట్ క్యాన్సర్లో ఆ ట్యూమర్ ఎక్కడ వరకు అయిందో ఆడి వరకు ఏంది, మనం ఇచ్చే మందు తాగితే కథ మొత్తం జారిపోతుంది. పేషెంట్ ప్రాబ్లంని బట్టి బాగా ఉండేది ఉంటే ఒక 2 నెలలు 3 నెలలు ఇట్లా కోర్స్ తీసుకోవాలి. కొంచెం ఉంటే 1 నెల రోజులు ఇట్లా రోజుకి ఒక చెంచడండి. మనం ఈరోజు చెప్పుకుంటున్నాం. నేను ఎప్పుడైనా మెడిసిన్స్ ఇందులోనే ఎక్కువ తయారు చేస్తాను అండి. ఇది నా చాలా ఫేవరెట్ అసలీ స్టీల్. సో మీకు ఈరోజు అంత మంచి మెడిసిన్ నేను ఇవాళ మీకు ఇస్తున్నా. మీకు ఇది టీ గ్లాస్ పాలు తీసుకోవాలండి. ఎగ్జాక్ట్గా టీ గ్లాస్ సరిపోతుంది. ఎక్కువ మనకు డోస్ కూడా ఇందులో దాంట్లో మార్చేది, డోస్ బాగైంది, డోసులు ఎక్కువ వేసుకున్నాం అట్లాంటిది ఉండదు. డోస్ పెంచుకోవాలనుకుంటే పొద్దున ఒక చెంచాడు తాగిందంటే మళ్ళీ సాయంత్రం ఒక చెంచాడు తాగాలి, అదే డోస్. దీంట్లో ప్రత్యేకించి మూలికలు మార్చుకొని డోస్ పెంచుకోవడం అనేది ఉండదు. ఇది కంప్లీట్ జెన్యూన్ అండి ఆయుర్వేదం మెడిసిన్. చూడండి, మంచిగా వాటర్లో కలుపుకోవాలి. కానీ ఇందులో స్పెషల్ ఏంటంటే తొందరగా వాటర్ అంటాను, పాలల్లో కలుపుకోవాలి. ఒకవేళ పాలు కొందరు తాగని వాళ్ళు ఉంటే వాటర్లో కలుపుకోవచ్చు. అంటే ఇట్లా కూడా చెప్తున్నా, ఎందుకంటే నేను స్క్రిప్ట్ రాసుకొని ముందర పెట్టుకొని చెప్పట్లేదు. నాకేం చెప్పాలనిపిస్తుందో నేను అదే మాట్లాడతా. ఎవరేమనుకోవద్దు దయచేసి. ఎందుకంటే వీడు పాలు అన్నాడు మళ్ళా నీళ్ళు అంటాడు అని చెప్పేసి అనుకోవద్దు. అంటే నీళ్ళల్లో కూడా కలుపుకుంటూ పని చేస్తుంది, కానీ మనకు ఖచ్చితంగా మంచిగా కరెక్ట్గా వర్క్ చేయాలంటే పాలలోనే కలుపుకోవాలి. ఎందుకంటే పాలు కూడా మెడిసిన్, పాలు బ్లడ్డే కదా అండి. అట్లా బర్రె నుంచి వస్తుంది కాబట్టి అట్లా. సో చూస్తుండ్రా, ఇది అసలు సరిగ్గా కలవట్లేదు. సృష్టిలో మనిషి గురించి పుట్టించిన మెడిసిన్ అంటే ఇదే నెంబర్ 1. మీరు ఎంత అనుకున్నా, ఏమనుకున్నా, ఏదనుకున్నా కానీ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్ తగ్గిపోతుంది, మొత్తం తగ్గిపోతుంది. మరి మందు లేదు అది ఇది అని అనుకుంటారు కావచ్చు మీరు, కానీ బ్రెస్ట్ క్యాన్సర్కి మెడిసిన్ ఉన్నది. అది ఇదే మంత్ చూస్తున్నా. మీకు చెప్పిన ఇది మీరు తయారు చేసుకోలేరు, ఎందుకంటే కొన్ని మూలికలు దొరికాయి, కొన్ని ఏమో మనకి కొనుకొచ్చుకోవాలి. చెప్తే మీరు కన్ఫ్యూజ్ అవ్వడు తప్ప, ఓ చెట్టు పోయి తీసేది ఇంకో చెట్టు తీసిండు అనుకోండి, అది యూజ్ కాదు, మళ్ళీ బాగోదు. అట్లా మీకు ఈ చెట్టు అని చెప్తే మీకు తెలియదు. స్వతహాగా వచ్చి చెట్లను చూసి మళ్ళీ ఆయుర్వేదం షాప్లో మనం ఏం మూలికలు కావాలో అవి కొనుక్కొని చేస్తేనే దానికి కరెక్ట్ రిజల్ట్ వస్తుంది. దాంట్లో ఏ ఒక్క పాయింట్ అయినా కూడా ఇట్లా తేడా అయినా కూడా మనకి కరెక్ట్ మూలికలు లేకపోతే వర్క్ చేయదు. క్యాన్సర్ ట్యూమర్కి మందు ఉన్నది. ట్యూమర్ అంటే గుర్తొచ్చిందండి, ఇంకొకటి బ్రెయిన్ ట్యూమర్ కూడా తగ్గిస్తుంది. బ్రెయిన్ ట్యూమరు మళ్ళీ షాకులు పెట్టి అది చేస్తే మాత్రం తగ్గదు. ఎందుకంటే హెడ్ తలకాయకు షాకులు పెడితే ఏమైందంటే మంచిగా ఉన్న నరాలు కూడా కొద్దిగా దెబ్బతింటాయి. సో దెబ్బతినేసరికి అప్పుడు ఆ ప్రాబ్లం ఎక్కువ అవుతుంది. అట్లాంటి వాళ్ళకి నేను ఇయ్యాను. పవర్ షాక్ పెట్టకపోతే ఇస్తాను. ఇప్పుడు దీంట్లో కూడా మన రేడియేషన్స్, కీమోస్ అని చెప్పేసి కొందరికి 40 days, కొందరికి 10 days
రకరకాలు, కొందరికి మళ్ళీ రమ్మనడం అని చెప్పేసి ఉంటుంది. సో రేడియేషన్స్ బాగా ఇచ్చుకునేది ఉంటే మాత్రం వాళ్ళకి కూడా నేను మెడిసిన్ రేడియేషన్స్ ఒక 10-20 ఇట్లా 25 రాసిన వాళ్ళకైతే ఇస్తాను. అది ప్రాసెస్ అండి. ఇది చూడండి, తాగుతున్నాను, ఇప్పటిదాకా కలిపింది. ఎవరికైనా పనిచేస్తుంది ఈ మెడిసిన్. ఎనీ ప్రాబ్లం అంటే ఒక బ్రెస్ట్ క్యాన్సర్ అని కాకుండా ట్యూమర్ ఎఫెక్ట్, హెడ్ బ్రెయిన్ ట్యూమర్ ఉన్న, బ్రెస్ట్ క్యాన్సర్ ఉన్న తగ్గుతుంది. ఈ మందు కిడ్నీ స్టోన్స్ ఉన్నా తగ్గుతుంది. ఇట్లా రకరకాలు అట్లా తగ్గిపోతుందండి. మీకు ఫోన్ నెంబర్, కాంట్రాక్ట్ నెంబర్ ఇస్తా. చాలా చిన్న అమౌంట్ అవుతుందండి, ఎందుకంటే మందులు ఊరికైనా అయితే రావు ఎవరికైనా. మనగా గుండు సార్ అన్నట్టు డబ్బులు ఊరికే ఎవరికి రావు, మందు కూడా అంతే ఊరికే ఎవరికి రాదు మందు. నాకైతే ఊరికేనంటే ఇట్లా ఇప్పుడు కూర్చున్న కాడ మాట్లాడితే వస్తుందా, రాదు. సో మనిషిని పెట్టుకోవాలి, తీసుకెళ్ళాలి. అక్కడ ఒక్కొక్కడ పాములు ఉరికిస్తాయి, తేళ్ళు ఉంటాయి, నిజంగానే చెట్లలో తిరుగుతాయి. చెట్ల కోసం తాగుతా అంటే చేస్తా అంటే పాములు వస్తాయి, తేళ్ళు వస్తా ఉంటాయి, అంత రకరకాలు. కాబట్టి ఆ మనిషిని తీసుకుపోయినందుకు 1000 రూపాయలు, 500 మనిషిని బట్టి. ఒక్కొక్కడు ఉంటాడు, తిక్క నర్సడు అనేటోడు ఉంటాడు, వాడోడు వాళ్ళని మందులో అన్నట్టు వాళ్ళు. నాకు కావాల్సినవి అడుగుతా. నేను దేనికైనా ఉపయోగించుకోవడానికి. వాళ్ళకి ఏంటంటే మెడిసిన్ గిది అనేది వాళ్ళకి తెలియదు. నాకు ఈ మొక్కలు కావాలి ఇది అంటే వాళ్ళు మనకు కంప్లీట్గా వేసిస్తారు. అట్లా దాన్ని బట్టి తీసుకొచ్చుకోవాల్సి ఉంటుంది. కొంత చిన్న అమౌంట్ చేసుకోండి. మంచిగా 3 నెలల కోర్స్ తీసుకోండి, కొంచెం మొత్తం తగ్గిపోతుంది. రిజల్ట్ కంపల్సరీ ఉంటుంది. ట్యూమర్ మొత్తం జారిపోతుంది, వెళ్ళిపోతుంది, మోషన్ దారి వెళ్ళిపోతుంది. మనకి సైడ్ ఎఫెక్ట్స్ ఏముంది. బ్రెయిన్ ట్యూమర్ కూడా తగ్గుతుంది. ఇప్పుడు మళ్ళీ ఈ కీమోస్, రేడియేషన్స్ ఇచ్చుకుంటే ఎయిర్స్ ఊడిపోయి మనిషి ఒకలాగా అయిపోవడం, కొందరికి చాలా ప్రాబ్లం అవుతుంది. 3rd స్టేజ్, 4th స్టేజ్, 2nd స్టేజ్, 1st స్టేజ్ అని క్యాన్సర్ ఉంటుంది కదా. అట్లా దాని ప్రకారంగా రేడియేషన్ కాకుండా కీమోస్ ఇస్తే హెడ్లో ఉన్న ఎంటికలన్నీ ఊసిపోతూ వస్తాయి. సో ఇవన్నీ మనకి అవసరం లేదు. జనరల్గా న్యాచురల్గా తగ్గాలి అనుకుంటే నాకు కాంట్రాక్ట్ నెంబర్ పెడుతున్నా అండి, నాకు కాంట్రాక్ట్ కాండి, న్యాచురల్గా తగ్గుతుంది. నేను కంపల్సరీ జెన్యున్ మెడిసిన్ పంపిస్తా. కొరియర్ డిటీసీ అడ్రస్ అయినా మీరు ఏదైనా మళ్ళీ పోస్ట్ ఆఫీస్ పెట్టినా కూడా వస్తుంది. చుట్టుపక్కల మాది తెలంగాణ, ఆంధ్ర, తెలంగాణ ఇట్లా ఈ చుట్టుపక్కల ఎక్కడికైనా పంపిస్తా. ఆల్ ఇండియా ఏముంది, కొరియరే కండి. కొరియర్ ఆల్ ఇండియా పర్పస్ ఉంటుంది. ఊర్లో కొరియర్ అడ్రస్ మీరు తెలుసుకొని కొరియర్ అడ్రస్ నాకు వాట్సాప్లో పెడితే సెట్ అయిపోతుంది. అంటే డైరెక్ట్ కొరియర్ అడ్రస్ తెలుసుకొని నాకు వాట్సాప్లో పెట్టడం అట్లా కాదు. నాకు ఫోన్ చేసి ప్రాబ్లం ఎన్ని సంవత్సరాలు అయింది, ఎట్లా ఉంది అనేది నాకు డీటెయిల్స్ మనం మాట్లాడుకొని క్లియర్ కట్గా చెప్పుకుంటే దాని ప్రకారంగా నేను మందు ఎట్లా చేసి పంపించాలనేది పంపిస్తాను. ఆ మందు పంపించినాక సేమ్ ప్రాసెస్, రోజుకొక పూట ఒక స్పూన్, టీ గ్లాస్ పాలలో కలుపుకొని తాగాలి. ఆ మందు మనకు వచ్చేసి ఒక నెల రోజులు వస్తుంది. అంటే నేను పక్క క్వాలిటీతో లెక్కేసి పంపించాను. 40 డేస్ కొందరికి రావచ్చు, నెల రోజులు కొందరికి రావచ్చు, అట్లా 30 రోజులు, నెల అంటే 28 రోజులు అట్లా వస్తుంది మందు. సో కంటిన్యూస్గా వాడుకుంటుంటే మొత్తం క్యాన్సరు, ఆ ట్యూమర్ మొత్తం వెళ్ళిపోతుంది. బ్రెస్ట్ క్యాన్సర్, మళ్ళీ బ్రెస్ట్ క్యాన్సర్ అంటే మళ్ళీ క్యాన్సర్కి సంబంధించి అన్నీ అనుకొని మీరు అనుకోకండి. బోన్ క్యాన్సర్ ఉంటుంది, అది చేయరాదు, చాలా కష్టమైన పని. మళ్ళీ బ్లడ్ క్యాన్సర్ కూడా ఉంటుంది. క్యాన్సర్లలో రకరకాలు ఉంటాయి. సో దానికి కాదు, ఒక బ్రెస్ట్ క్యాన్సర్, బ్రెయిన్ ట్యూమర్కి ఈ మందు క్లియర్ కట్టే వర్క్ చేస్తుంది. అది కిడ్నీ స్టోన్స్ కూడా వర్క్ చేస్తుంది. అది కూడా 3 నెలల కోర్స్ తీసుకోవాలి. లేదు నాకు ఫాస్ట్గా ఒకవేళ కిడ్నీ స్టోన్స్ తగ్గాలని ఎవరికైనా ఉంటే చెప్తున్నాను,
అంటే మాత్రం మీరు డైరెక్ట్ నా దగ్గరికి రావాలి. వస్తే నేను మందు పోస్తే 15 days పత్యం ఉండవలసి వస్తుంది. అది వేరే ప్రాసెస్. ఇక మళ్ళీ వీడియో కూడా చాలా లెంత్ అవుతుంది. పత్యం ఉంటే మందు తాగినాక ఇంత ఒక గ్లాస్, పెద్ద గ్లాస్ ఇస్తాం. కిడ్నీ స్టోన్స్కి జారిపోతుంది. పత్యం కాపాడుకోవాలి. ఇక దీనికి బ్రెస్ట్ క్యాన్సర్ కంటే మాత్రం మనకు పత్యాలు అవసరం లేదు. ఈ పత్యాలు పెట్టుకోవడం, ఒక పులుపు, పత్యం అంటే ప్రత్యేకంగా వేరే ఏం లేదు, ఒక పులుపు వస్తువులు తినద్దు, మొత్తం తగ్గిపోతుంది. నేను పంపిస్తా, చిన్న అమౌంట్ అవుతుంది. కొరియర్ అడ్రస్ పెట్టండి, నాకు కాల్ చేసి మాట్లాడినాక పెడితే పంపిస్తాను. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, ఇంకా కొందరికి కనబడుతుంది. ఇట్లా లైక్ బటన్ ఉంటుంది, దాని మీద ఒక్కసారికి ఇట్లా ఏలు పెట్టి ఇట్లా అనండి. సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే నల్ల కలర్లో, బ్లాక్ కలర్లో సబ్స్క్రైబ్ అని రాసి ఉంటుంది, దాని మీద ఒకసారికి ఇట్లా నొక్కండి, సబ్స్క్రైబ్ అవుతుంది. కొద్దిగా ఛానల్ కూడా గ్రోత్ వస్తుంది, డెవలప్మెంట్ అవుతుంది. ఇంకా కొన్ని నాకు వీడియోస్ పెట్టడానికి నాకు కూడా కొంచెం ఇంట్రెస్ట్ అనిపిస్తుంది. అట్లా ఉంటానండి. నమస్కారం. నా పేరు శివ. సైన్ ఆఫ్.